गजानम्बुसगणाचेतं कप्तिजम्बुकलसारभुक्तं उमासुतं शकुविनाशकारणं नमाग्नेश्वरपादपङ्कजं गणानात्वं गणपतिगुं हवामहे कविं कवीनुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां रामसदां शृण्वन्नोतिभिस्साधनं महागणाधिपते नमः। वागर्धावि संवृत्तवागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भौरोगिणां यदे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओं श्री शंभुलिंगेश्वरार्पणमस्तु। పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ, నిన్న మొన్న నేను శ్రీశైల యాత్రలో ఉన్నందుకు ఈ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించపోయినందుకు చింతిస్తున్నాను. కాకపోతే కొంచెం త్వరగా పోయేస్తే గుడిలో నేను ఉండేదానికి కొన్ని ఇరుముడి కట్టేదానికి కానీ ఇంకొక దానికి కానీ ఇబ్బంది కాకూడదని చెప్పేసి కొంచెం త్వరగా పోయేసేసిన. నేను దర్శనం అయితే బాగైంది దేవుడి దయ వల్ల. కాకపోతే స్పర్శ దర్శన ఎవరికి ఇవ్వట్లేదు, స్వామికి లేదు, సివిలోడికి లేదు. ఎవరైనా మీరు చేసుకోవాలనుకుంటే 500 రూపాయలు టికెట్ బుక్ చేసుకొని అదే రోజు బయలుదేరడం మంచిది. ఎందుకంటే అది కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యేంత వరకు ఆ టికెట్లు ఇస్తారు. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన తర్వాత అవి కూడా ఉంటాయో లేదో డౌట్. మీరు పోవాలనుకున్నప్పుడు మీరు అనుకున్న డేట్ కాకుండా ఆన్లైన్లో టికెట్ దొరికిన రోజు ఇక్కడ స్పర్శ చేసుకోవాలనుకుంటే మీరు ఆ స్పర్శ చేసుకున్న రోజు ఇరుముడి కట్టుకొని పోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి పోతే ఒకవేళ మీరు పోయిన టైంకి కాకపోయినా ఈవినింగ్ 9 o'clock నుంచి ఇస్తారు మీకు. అది మీరు తీసుకునేటప్పుడు టికెట్ ఈవినింగ్ స్లాట్ అని చెప్పి తీసుకోండి. రాత్రి 9 గంటలకు ఇస్తారా దర్శనానికి. 9 గంటలకు మీరు ఒకవేళ పోయేది ఎక్కువ తక్కువ అయినా బస్సులో పోయేవాళ్ళు కానీ వెహికల్ పోయేవాళ్ళు కానీ కరెక్ట్ 9 గంటలకు మీరు అక్కడ ఉంటే అక్కడ 9 అంటే 10-15కి బయటకు వచ్చేస్తారు మీరు. ఎందుకంటే ఈ గత చాలా రోజులుగా నేను అక్కడ అడిగిన వాళ్ళని ప్రకారం ఇంతకు ముందు నుంచి కూడా ఒక 6 నుంచి కూడా ఎవరిని స్పర్శకు వదిలేస్తారు. అక్కడ ఊరికే దొబ్బేస్తున్నారు జనాలంతా. ఎందుకంటే వాళ్ళ కూడా జనాలు విపరీతం అయిపోయినారు. ఇంకా కొన్ని విషయాల్లో నాకు తెలిసి జనాలు పెరిగే కొద్దీ దూరం కూడా పెరుగుతుంది. మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళడం అన్ని రకాలుగా మంచిదని నా సలహా. ఇక విషయానికి వస్తే మనకి దేవుడు ఎందుకు కావాలా, దేవుని అవసరం ఎందుకుంది, ఎందుకు? ఇప్పుడు ఆస్తికుడు నాస్తికుడు అని 2 వాదనలు ఉంటాయి. ఇప్పుడు ఆస్తికుడు భగవంతుడు లేదా ఏదో ఒక అతీంద్రియమైన శక్తి నడుపుతుందని ఒక ఆస్తికుడు భావిస్తాడు. ఎందుకంటే వాడు అస్తిత్వాన్ని నమ్ముతాడు కాబట్టి వాడు అస్తికుడు. వాడు ఆస్తికుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక పవర్, అది దేవుడు కావచ్చు, ఒక మంచి ఔరా కావచ్చు, ఒక పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, ఒక సకారాత్మక శక్తి కావచ్చు, ఏదో ఒకటి మనిషిని నడుపుతూ ఉంది. అది నడపడం వల్లే మనం సుఖంగా ఉన్నామని నమ్మిన వాడు భగవంతుడి వైపు ఆకర్షితుడవుతాడు. కొందరు ఇది ఏది లేదు, ఇదంతా సైన్స్లో భాగమే, ఈ సైన్స్లోనే జరుగుతున్నాయి, దీంట్లో పెద్దగా మాయా ఇవన్నీ ఏం లేదు, దాన్ని లేదు, దైవం అనేది వాదన లేదు, కేవలం మనం ఊహాజనితమని కొందరు అనుకుంటారు. అది వాళ్ళ సొంత అభిప్రాయం. మనం దాని గురించి చర్చించరాదు. ఇక దైవాన్ని మనం ఎందుకు, ఇప్పుడు అస్తికులు మనం దేవుణ్ణి నమ్మినందుకే మనం వచ్చి ఇంతమంది గుళ్ళో కూర్చున్నాం, పూజలు చేస్తున్నాం, అర్చనలు చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి మనం దగ్గర కావాలా అంటే కొన్ని మార్గాలు ఇచ్చినాడు ఆయన. ఆ మార్గాలను అనుసరించి పోతా ఉన్నాం. ఇప్పుడు ఈ మార్గాలు అనుసరించేది ఎందుకు? అన్నీ బాగుంది అనుకోండి. కన్నడలో ఒక మాట ఉంది మా దాంట్లో, మా ముస్లింలు ఎక్కువ చెప్పేది, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనకు దేవుడు గుర్తుకు వస్తాడనమాట. కష్టం సుఖం ఉందనుకో అంతా నా టాలెంటే. సుఖం వచ్చిందనుకో నీకు ఒక 2 డూప్లెక్స్ ఇళ్ళు కట్టుకున్నావు, బాగానే ఉన్నావు, స్థితివంతుడు అయిపోయినావు నువ్వు, అప్పుడు నువ్వు దేవుడు ఇచ్చినాడని అనవు. నువ్వు నా కష్టంతో నేను చేసుకున్నాను అంటావు. అదే మనిషికి మీద ఇంట్లో అప్పులు కావడమో లేదా ఇంట్లో మరణాలు జరగడమో లేదా విపత్తులు జరగడమో జరిగితే చక్కగా తీసుకుని దేవుని నెత్తి మీద పెట్టేస్తాం. ఆ దేవునికి దయ లేదు మా మీద. ఒక మనిషి ఎంతటి అవకాశవాది అయిపోయినాడంటే మంచి వస్తే తాను సొంతంగా పెట్టుకుంటాడు, ఎవరికి పంచడు. అదే చెడు వస్తే అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, నువ్వు తీసుకో. ఈ స్వార్థ ప్రపంచంలో మనిషి బాగా బతకాలంటే ముందు జ్ఞానం కావాలా. జ్ఞానం కావాలంటే దేవుడికి నువ్వు దగ్గర కావాలా, దేవుడి తత్వానికి దగ్గర కావాలా. ఈ దేవుడి తత్వం ఏం చెప్తుంది అంటే ఈ సృష్టి అనేది ఒక మాయ. ఈ మాయ ఎంతటి విచిత్రం అంటే ఒక శాస్త్ర ప్రకారం అయ్యవారు పరమేశ్వరుడు భక్త సులభుడు. ఆయన చాలా ఈజీగా భక్తుడు ఏదైనా అడిగితే టక్కని చేపెట్టేస్తాడు, తీసుకోపోవాలి.
ఎక్కడ వరకు అంటే ఏ స్థాయి వరకు అంటే అది తన ప్రాణాల మీదకే వచ్చినా కూడా ఆయన లెక్క చేయడు. ఇవ్వాలని కొన్ని వచ్చేసింది మనసులో అంటే ఇచ్చేస్తాడు, అన్కండిషనల్గా ఇచ్చేస్తాడు. అందుకే అమ్మవారు ఏం చేసిందంటే ఈ అయ్యవారు ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటాడు, ఇలా చేసుకుంటూ పోతే ఈయన రోజుకో సమస్యలో ఇరుక్కుంటాడని చెప్పేసి అమ్మవారు ఒక మాయా రూపంలో ఆయన్ని ఆవహించి ఉంటుంది. ఇది బాగా జాగ్రత్తగా వినండి, ఇది సూక్ష్మమైన ధర్మం. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే అమ్మవారు మాయా స్వరూపంగా శివుడి చుట్టూ అలుముకొని ఉంటుందో నీవు ఆయన వరకు చేరాలంటే ఖచ్చితంగా సాధనతో మాత్రమే చేరగలుగుతావు. ఒకవేళ నువ్వు డైరెక్ట్గా అమ్మవారు లేకుండా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి అలవాటు పెట్టుకున్నావు అనుకో, స్వామి భక్త సులభుడు ఏది దొరికితే అది ఇచ్చేస్తాడు, తర్వాత ఇరుకులో పడతాడని అమ్మవారు తన భర్తని తాను జోపానం చేసుకోవడానికి ఆమె మాయా స్వరూపంలో ఆయన చుట్టూ ఉంటుంది. బాగా చూస్తే మాయ అనే పదాలు మనకి వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఇద్దరికే వాడతారు. వీళ్ళు కాకుండా ఇంకా మూడో మాయ అనేది లేనే లేదు. ఒకటి విష్ణు మాయ అంటారు, రెండో శక్తి మాయ. ఇవి రెండూ కూడా ఒకే శక్తి. విష్ణువు బాగా అబ్జర్వ్ చేయండి మీరు, విష్ణువుకి ఏమైతే ఉంటుందో శివునికి కూడా అవే ఉంటాయి. చెప్పండి నాయన. అదే ఇప్పుడు మాయ అనేది ఇద్దరికే అన్వయిస్తుంది. ఒకటి అమ్మవారు, రెండు విష్ణు మాయ. బాగా అబ్జర్వ్ చేస్తే అమ్మవారి దగ్గర ఉండే ఆయుధాలే విష్ణువు దగ్గర ఉంటాయి, విష్ణువు దగ్గర ఉండే ఆయుధాలే అమ్మవారి దగ్గర ఉంటాయి. ఇంకా లోతుకి వెళితే అమ్మవారు విష్ణు ఇద్దరు ఒకటే. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలా? దీన్ని అర్ధనారీశ్వర తత్వం అని ఒక తత్వం వస్తుంది. శివుని యొక్క 63 లీలామూర్తుల్లో చాలా ముఖ్యమైనది అర్ధనారీశ్వర తత్వం. పని జరగలేదు అంటే ఎప్పుడైనా, లేదా మనిషికి భిన్నమైన ఆలోచనలు వస్తున్నాయి, మనసు ఒక దగ్గర కుదుటను ఉండట్లేదు అంటే అర్ధనారీశ్వర పూజ చేయాలా, మనసు ఒక పక్క లగ్నం అయిపోతుంది. అది ఆయనకుండే శక్తి. ఈ అర్ధనారీశ్వర తత్వంలో సగభాగం ఎడం భాగం అమ్మవారిది, కుడి భాగం శివునికి ఉంటుంది. దీనికి ఒక వింత మాయకథ ఏమంటే, ఒకసారి విష్ణువుకి శివుని గురించి తపస్సు చేయాలని అనిపించి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత ఫైనల్గా మనము నామావళి చదువుతాం. మన గుళ్ళో అయితే 108 నామాలతో శతాష్టోత్తర శతనామావళి, అష్టాక్షర శతనామావళి అంటే 108 నామాలతో స్వామిని కీర్తిస్తే అది ఆ పూజ క్లైమాక్స్కి చేరినట్లు లెక్క. తర్వాత నెక్స్ట్ మంగళారతి చేసేస్తాం. ఇప్పుడు ఇలాగా ఆయన పూజంతా ముగించుకొని శ్రద్ధగా శ్రీ మహావిష్ణువు ఇక పూలతో అర్చించాలా. ఆయన మనలాగా మనిషి కాదు కదా, చాలా గొప్పది. ఆయన రేంజ్లో పూజ జరగాలి, అది పరమశివుడికి. అప్పుడు ఆయన ఏం ఆలోచన చేస్తారంటే ఈ మామూలు పూలు కాకుండా కమల పూలు అంటే పువ్వుతో దాదాపుగా 1008 పూలు తెస్తాడు. ఆయన తెచ్చి పరమేశ్వరుడికి అర్చించాలని చెప్పేసి ఆయన సహస్రనామావళి చదువుతాడు శివుని గురించి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని దేవుని మీద అలంకారం చేస్తూ పోతాడు. పోతున్నప్పుడు శివుడు ఏం చేస్తాడు, ఒక గమ్మత్తు, అరే నా చాలా లీనమైపోయిన నా పూజలో, ఒకవేళ ఒక పువ్వు తగ్గితే ఈయన ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి శివుడు ఒక మాయా స్వరూపాన్ని తీసుకొని అక్కడ నుంచి ఒక పువ్వుని తీసేసుకొని పక్కకి వెళ్ళిపోతాడు. ఈయన అన్ని నామాలు చదువుతూ 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 లాస్ట్ చివరాఖరు ఒక నామం మిగిలినప్పుడు చేయి వేస్తాడు, పువ్వు ఉండదు. చుట్టుపక్కల చూసుకుంటాడు, ఎక్కడా లేదు. అరే ఇప్పుడు ఇంతటి పూజ ఒక్క పువ్వుతో ఆగిపోతుంది. బాగా చూడండి, ఒకదాని విలువ చివరికి తెలుస్తుంది మనకి. 99 అయినప్పుడు దాని విలువ తెలియదు, 100 పడినప్పుడే అది 100 అనే మాట వస్తుంది. అది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ఈయన పువ్వు ఎత్తుకుంటాడో పువ్వు దొరకదు, అరే ఇది ఇంత చేసిన తపస్సు, ఇంత చేసిన ఇదంతా ఉపాసన అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని బాధపడేటప్పుడు ఆయనకు ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ఆయన్ని భక్తులంతా ఏమని పిలుస్తారు, ఇక్కడ నీరజాక్ష అనే ఒక మాట ఉంది విష్ణువుకి. ఎందుకంటే కలువ పువ్వు రేకులు లాంటి కళ్ళు గలవాడు శ్రీ మహావిష్ణువు. కళ్ళు చాలా పెద్దవి, నల్లటి దేహం, కళ్ళు చాలా పెద్దవి. అటువంటి కళ్ళు ఎలా ఉంటాయంటే ఈ కమలా పువ్వుకి రేకు ఎలా ఉంటుందో అలా రేకులాగా వెడల్పుగా మంచి షేప్లో ఉంటాయి శ్రీ మహావిష్ణువు కళ్ళు. ఆయన అనుకుంటాడు, ఒక పువ్వు తక్కువైపోతే ఏమైంది, కళ్ళు కూడా పుష్పంతోనే సమానం దేహంలో, నాకు నీరజాక్ష అనే పేరు కూడా ఉంది, నా కళ్ళు కలువ పువ్వులు రెక్కల్లా ఉంటాయని భక్తులు కీర్తిస్తారు కదా, నా భక్తుల మాటే నిజమైతే ఇదే ఇచ్చేస్తాను నేను. ఎందుకంటే పూజల నుంచి లేయకూడదు, మధ్యలో లేస్తే మళ్ళీ ముందు నుంచి రావాల్సి వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు,
ఆ కంటిని పెకిలించి అక్కడ శివుని మీద పెట్టేస్తాడు. ఇది చూసి తట్టుకోలేక పరమశివుడు అలాగే వచ్చే సాకార రూపంలో శ్రీ మహావిష్ణువుని ఆలింగనం చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడంటే తన స్థాయి గల దేవుడు తనతో పాటు తనకేం శక్తులు ఉన్నాయో అటువంటి శక్తులన్నీ కలిగిన మహావిష్ణువు అంతటి భక్తితో అంతటి అర్థంతో అంటే అర్థితో శివుణ్ణి పూజించడం, తన కంటిని సైతం పెరికి దానికి అర్చనగా ఇవ్వడం చూసి అప్పుడు ఆయనకి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. దీనికి నేత్రార్తేశ్వర లింగం అని తమిళనాడులో ఒక దేవాలయం కూడా సపరేట్గా ఉంది. శ్రీ మహావిష్ణువు అక్కడ కూర్చొనే తపస్సు చేసినాడనే ఒక శాస్త్రీయ ఆధారాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇలాగా శివుడు భక్తవత్సలుడు, అమ్మ మాయ, ఇక్కడ విష్ణువు అమ్మవారు ఇద్దరు ఒకటే. ఇక్కడ ఎప్పుడైతే ఆయన వరాన్ని పొంది సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడో శివుడు దానితో పాటు ఒక బోనస్ ఇచ్చేస్తాడు. చెప్పినాను కదా, ఆయనకి కండిషనల్ అనేది ఉండదు, ఇచ్చేటప్పుడు అన్కండిషనల్గా ఇవ్వడమే. ఇది ఈయన చేసినందుకు సుదర్శన చక్రం ఇచ్చినాను, ఇంకా ఏదో ఇవ్వాలి ఈయనకి, ఇంకా ఏమి ఇవ్వాలా ఏం చేస్తే కూడా అర్థం కాదు, సరే నాలో సగభాగం తీసేసుకొని చెప్పేస్తాడు. విష్ణువు కూడా అంటాడు, అరే నువ్వు నాకు ఆ సగభాగం ఇచ్చేస్తే ఈ సగభాగం శాస్త్ర ప్రకారం భార్యకి చెందుతుంది సగభాగం, ఆ భాగాన్ని నువ్వు నాకు ఇచ్చేస్తే అప్పుడు మా చెల్లెల్ని ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు అంటాడు. ఆయన అంటాడు, తర్వాత చూద్దాం కదా, ఇప్పటికైతే నువ్వు తీసేసుకోవాలి. టక్కని తీసేసుకుంది శ్రీ మహావిష్ణువుకి. అప్పుడు హరిహరమూర్తి స్వరూపం వచ్చేస్తుంది. ఇది అర్ధనారీశ్వర మూర్తికి కంటే ముందు వచ్చింది. అంటే అర్ధనారీశ్వర తత్వం రావడానికి ముందు హరిహరమూర్తి అని ఒక పక్క హరుడు ఒక పక్క హరి కలిసి హరిహరమూర్తిగా మిగిలిపోతాడు. ఈ విషయం నారదుడు పరిగెత్తుకుంటూ పోయి ఇట్లాంటివి చాలా అర్జెంట్ కదా అని చెప్పేది, పోయి అమ్మవారికి చెప్పేస్తాడు. ఏమన్నా నీ మొగుడేమో ఏమేమో చేస్తున్నాడా, నువ్వు చూస్తే ఇలా పూలు తెంపుకుంటూ నిలుపున్న తోటలో ఆడ చూడు. ఇప్పుడు ఒక డౌట్ అమ్మా, భార్య భర్తలు ఇద్దరు ఉంటే భార్య స్థానం ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు కూర్చోడానికి. అదేం విషయం, ఇంత పెద్ద దేవర్షి నీకు తెలియదా, నీకు తెలియని విషయమా ఇది, ఎక్కడ ఉంటుంది, ఎడం పక్క ఉంటుంది కదా. అరే అవునేమ్మా, నాకు డౌట్ వచ్చాయి, ఈ విషయం శివునికి కూడా తెలుసు కదా అంటే ఆయనకి ఎందుకు తెలియదు, త్రిలోకాలు తెలిసిన ఆయన మొత్తం సృష్టిని నిర్మాణం చేసింది ఆయనకి తెలియకుండా ఎట్లా అంటే, అరే నేను పొరపాట్లు ఏమైనా జరిగింది, పొరపాటు జరిగింటుందిలేమ్మా. ఏం పొరపాటు జరిగింది, ఏం లేదు, ఆయన మీ అన్న పాపం చాలా భయంకరమైన పూజ చేసి కంటిని పీకి ఇచ్చేసినాడు, దానికి మీ ఆయన తట్టుకోలేక ప్రేమ ఇంకా కంట్రోల్ కాలేక వరాన్ని ఇచ్చినాడు, సరిపోయింది సుదర్శన చక్రాన్ని, దీనికి బోనస్గా నీ దేహంలో సగభాగం కూడా ఆయనకి ఇచ్చేసినాడు అంటే ఆ పక్క ఇచ్చినాడు అని వచ్చింది. అమ్మ నువ్వు కూడా అదే అడుగుతావు కదమ్మా, కుడి సైడ్ ఆకుని ఉంటే ఎడం పక్క ఎవరికి ఇస్తాను, నీ స్థానం ఆయనకి ఇచ్చేసినాడు. అమ్మ గుండె పగులుతాడు ఆయన. ఆహా ఇతను ఈ వ్యవహారం చేస్తున్నాడా, శాస్త్రీయంగా పెళ్ళైనప్పుడే పెళ్లి మంత్రాల్లో సగభాగం అని చదువుతారే, మళ్ళీ ఈ మంత్రాలను కూడా పక్కన పెట్టేసి దాన్ని విష్ణుమూర్తికి ఇచ్చేస్తాడా, దీని కథ చూడాలా అని చెప్పేసి ఆమె ఒక్క ఉదుటన శివుని దగ్గరికి వెళ్ళిపోతుంది. శివుడు తెలివైన వాడు, అందుకే పార్వతి వచ్చే లోపల కళ్ళు మూసుకొని తపస్సు కూర్చొని ఇప్పుడు డిస్టర్బ్ చేసేయలేదు, పాపం వస్తుంది. ఇప్పుడు ఏమ్మా గోపుంటుంది, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ప్రాణం తినాలని వచ్చినప్పుడు భర్త దొరకకపోతే ఆ భార్య ఆవేదన మామూలుగా ఉండదు. సరే చూస్తుంది, విష్ణువుకి అర్థమైపోతుంది, ఏమో మంచి టెంపర్లో ఉంది, ఈయనేదో చేస్తుంది, ఈయన పాపం నాకు వరం ఇచ్చిన పాపానికి ఈయనందుకు బుక్ కావాలా, ఆయన మంచి ఆర్గనైజర్ కదా, ఎవరిని ఎట్లా తిప్పాలో బాగా తెలుసు ఆయనకి. అప్పుడు రామ్మా ఏం వచ్చినా అంటే, లేదులే విడిచిపెట్టి వేరే మాట ఉంది, ఇలా కళ్ళు మూసుకొని ఎట్లా కూర్చున్నాడు చూడు అడిగే కానీ వస్తాయి. లేదమ్మా నేను చెప్తాను రా, ఏమైంది నీకు, నీ విశేషం ఏం చెప్పు. లేదు తెలీదా, ఇంత మట్టుకు శాస్త్రాలు సగభాగం నీకు ఇచ్చేసినాడంట, ఆయన ఇచ్చేసినాడు, సరే మీరు ఎలా పుచ్చుకున్నారు, నా స్థానం అని తెలుసు కదా, నేను చెప్తాను తల్లి కదా, నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు. అప్పుడు కూర్చోపెట్టి నిదానం చేసి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి, చూడమ్మా నేను ఆయన దగ్గర నుంచి ఆ స్వరూపాన్ని పొందడానికి నేను దాన్ని విశేషంగా ఏ ప్రయత్నం చేయలేదు, నేను మామూలుగా నాకున్న భక్తిని చాటుకోవడానికి నేను నా పూజ చేసినాను, ఉపాసన చేసిన, అందులో భాగంగా ఈ సహస్ర కమలాలు 1008 కమలాలతో పూజ చేసేటప్పుడు ఒకటి తక్కువ వస్తే నాకు కళ్ళు ఇచ్చేసినాను, ఆయనకి సంతోషం ఎక్కువైపోయి ఇచ్చేసినాడు తల్లి, ఇది ప్లాన్డ్గా జరిగిండేది కాదు, అప్పటికప్పుడు జరిగిండేది. మళ్ళీ ఇప్పుడు ఎట్లా నా ప్లేస్ ఎట్లా మీరేం తీసేసుకున్నారు, బాగానే ఉన్నారు. అప్పుడు ఆయన చెప్తాడమ్మా నేను 1008 నామాలు, దాంట్లో మళ్ళీ ఈ కన్ను గిన్ను ఇచ్చి చాలా త్యాగాలు చేస్తే తప్ప అవన్నీ దొరకలేదు, నీకు ఒక షార్ట్ కట్ ఫామ్ చెప్తా, నువ్వు ఇంత కష్టపడేది వద్దు, ఒక షార్ట్ కట్లో చెప్పేస్తా, దాన్ని నువ్వు వెళ్ళిపోయినా ఉంటావు, చక్కగా నీ సగభాగం నీకు వచ్చేస్తుంది.
అప్పుడు నేను నువ్వు ఇద్దరు ఒకే పక్క ఉంటాం, అన్నా చెల్లెలు ఒకే పక్క. అప్పుడు అంటుంది ఏమది అని. అప్పుడు ఆయన ఇప్పుడు మనం రోజు ఏదైతే అనుకుంటున్నామో అక్కడ రాసిన 108 నామాల్ని పార్వతీదేవికి చెప్తాడు. నువ్వు నా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ నామాల్ని నువ్వు గనక డైలీ ఉచ్చరించగలిగితే, ఆయన్ని స్తోత్రం చేయగలిగితే నీకు సగభాగం ఖచ్చితంగా వస్తుంది. నేను చేసినట్టు 1000 నామాలు చదివితే ఎంతటి ఫలితం వస్తుందో, నా కన్ను త్యాగం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో, కేవలం 108 నామాలు శివుణ్ణి పలికితే గనక నీకు అంతటి దాని సంబంధించిన ఫలితం దొరుకుతుంది నీకని చెప్పేసి అక్కడ అమ్మవారిని కూల్ చేసేస్తాడు. ఇదంతా కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇతని బోళాశంకరుడు ఇష్టానుసారం ఇచ్చుకుంటూ పోతే సావు ఆయనకు వస్తుంది. పాపం మొగుడిని కాపాడుకోవాలా, ఆయన బాధలో ఉంటే ఈమెకి బాధ. అందుకే ఇక్కడ పరమేశ్వరుడు ఉంటే ఆ ఒక స్టెప్ కింద అమ్మ మాయా స్వరూపంగా మొత్తం అలుపుకొని ఉంటుంది. నీవు ఈ మాయని చీల్చుకొని ఈయన వరకు రావాలంటే చాలా శ్రమపడాలి. బాగా చూడండి, విష్ణువు ఏది అంత సులభంగా అయ్యాడు, ఈజీగా ఇవ్వగలిగేవాడు ఒక్క శివుడు ఒకటి. విష్ణువు పరీక్ష చేసి క్లైమాక్స్లో ఇస్తాడు, శివుడు రివర్స్, ఫస్ట్ ఇచ్చేసి తర్వాత పరీక్ష చేస్తాడు. నీకు డబ్బు కావాలా, డబ్బులు ఇచ్చేస్తాడు. నీకు డబ్బులు ఇచ్చిన తర్వాత నీ గుణాన్ని చూస్తాడు. వీనికి యోగతత్వం ఏమన్నా పడిందా? డబ్బులు ఇస్తే నలుగురికి పంచుతున్నాడా లేదా వీడే తీసుకుంటున్నాడా? ఎప్పుడైతే నువ్వు నీ స్వార్థానికి వాడడం మొదలు పెడతావో మెల్లిగా నిన్ను ఒక్కొక్క ఏటేసుకుంటూ వస్తాడు. ఇది ఇద్దరు దేవుళ్ళ రివర్స్ స్ట్రాటజీ. విష్ణువు నువ్వు ఒక గుంజి తక్కువైనా నీ భక్తులు ఇచ్చేది లేదా, ఇంకో గుంజింది కదప ఆ తర్వాత ఇస్తానంటాడు. స్లైడ్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే అది ఇన్ని లేదు, తొక్కడిలో కరెక్ట్ పడాలా. శివుని అట్లా కదా, తీసేసుకోపో ఫస్ట్, తర్వాత నుంచి లెక్క మొదలు పెడతాడు. వీడికి పంచే గుణం ఉందా లేదా మింగే గుణం ఉందా. ఇలాగా వీళ్ళిద్దరి తత్వం, ఇక్కడ విష్ణువు కానీ ఇక్కడ అమ్మవారు కానీ వీళ్ళిద్దరూ ఒకటే. వీళ్ళిద్దరే ఈ స్వామి వారికి సగభాగంలో ఉంటారు. వీళ్ళు మాయా స్వరూపంగా శివుణ్ణి సంరక్షిస్తుంటారు. ఇటువంటి మాయ నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలా? గుళ్ళు గోపురాలకి రావాలి. వస్తే అయిపోతుందా? సరిపోదు. ఇంకేమన్నా చేయాలి. ఏం చేయాలా? మనసుని శుద్ధి చేసుకోవాలా. దేవుడి దగ్గర నుంచి మనం కృపని కోరుతున్నాం. ఈ కృప కోరాలంటే ఇప్పుడు నువ్వు పోయి ఎవరైనా ఒకరి దగ్గర మంచి ఆహార పదార్థం వండింటాడు ఆయన్ని నాకు కొంచెం పెట్టు అని అడగాలనుకున్నప్పుడు నీవు ఎటువంటి గిన్నెని పెడతావు? నువ్వు పాత ముసురు గిన్నెని పెడతావా, లేదా అప్పుడే కడిగి తాజాగా బట్టతో తుడుచుకొని పోయిన గిన్నెని పెట్టుకుంటావా? బాగా కడిగిన గిన్నెని పెడతాం. ఎందుకంటే అందులో వేసింది మేము తినాల్సి వస్తుంది కాబట్టి దాన్ని శుద్ధిగా చూసుకుంటాం. అలాగా దైవం వరకు మనం వెళ్ళాలంటే ముందు మనల్ని మనం శుద్ధపరచుకునే ఒక ప్రక్రియ జరగాలి మన దేహంలో. అదే ఇప్పుడు ఈ శివదీక్షలో ఖచ్చితంగా జరగాల్సిన విషయం. ఒక దగ్గర 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చొని ఏ మంత్రాలు రాకపోయినా ఇబ్బంది లేదు, శివ పంచాక్షరి నామాన్ని అనుకుంటూ కూర్చుంటే నీకు తెలియకుండా నీ దేహం శుద్ధి కాబడుతుంది. మనకి చాలా విషయాలు ఏమంటే భౌతికంగా కనిపించేవి మాత్రమే నమ్ముతాం. మనము భౌతికత్వం లేని విషయాన్ని అస్సలు పట్టించుకోము. ఇది ఇప్పుడు సైన్స్కు ఉండే దరిద్రం. సూక్ష్మంగా నీ జీవితంలో చాలా జరుగుతాయి. నీ కంటికి కనపడనివి, నీ చెవికి వినపడనివి ఇప్పుడు నీ చుట్టే చాలా జరుగుతుంటాయి, నీకు తెలియదు. అలాగా మనిషి యొక్క మాయలో నుంచి బయటికి రావాలా అంటే, అమ్మవారిని దాటుకొని అయ్యవారి వరకు రావాలంటే నీకు జీవిత సత్యం తెలవాలా. జీవిత సత్యం ఎంత కఠినంగా ఉంటుంది అంటే, నువ్వు ఏదైతే అనుకొని ఏదైతే నాది నాకి అని అనుకుంటూ ఉంటావో, నీకెవరన్నా ఇస్తే అరే తీసుకునిపోయి భార్యకి ఇస్తే భార్య సంతోషపడుతుందని నువ్వు భార్య దగ్గర తీసుకునిపోయి ఆమె కళ్ళల్లో సంతోషం వెతుకుతావు. కానీ జీవితంలో భార్య పిల్లలు ఇవన్నీ మధ్యలో ఉండే ప్రయాణం ఉన్నట్ల. ఈ ప్రయాణంలో మనకి ఒక సందర్భం చెప్తాను, జీవితం ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అంటే మన అవగాహన కోసం మనం ఎంత మూర్ఖత్వంలో బతుకుతున్నామనే దానికి ఒక చిత్రకారుడు గీసిన ఒక చిత్రం చాలా ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఇందులో బాగా అబ్జర్వ్ చేస్తే క్లుప్తంగా చెప్తా, ఒక చెట్టు ఉంటుంది పెద్దది. ఆ చెట్టుకి ఒక వ్యక్తి ఒక కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. వాడి తల పై భాగంలో ఒక తేనె తిట్ట ఉంటుంది. ఆ తేనె తిట్టలో నుంచి తేనెటీగలు లేస్తూ ఉంటాయి. ఆ తేనె చుక్కలు ఆ తుట్టెల నుంచి ఒక్కొక్క చిలుకు కింద పడుతూ ఉంటుంది. అది కరెక్ట్గా వాడి నాలుక భాగానికి పడేలా ఉంటుంది. అది ఎప్పుడో ఒక్కసారి ఒక్క తేనె చుక్క పడుతుంది. వాడు దానికోసం ఏం చేస్తున్నాడంటే నాలుకని చాపుకొని
ఆ తేనె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అది కింద వచ్చి నిలబడింది కానీ తేనె కిందికి పడట్లేదు. వాడు దాన్నే చూస్తున్నాడు, ఆ తేనె తుట్టని. వాడు వేలాడబడుతున్నాడు, వానికి అవగాహన లేదు. ఆ కొమ్మని 2 ఎలుకలు కొరుకుతూ ఉంటాయి. ఒకటి నల్ల రంగు ఎలుక, ఒకటి తెల్ల రంగు ఎలుక. వాడు పట్టుకున్న కొమ్మని చుంచు అంటారు చూడండి, చాలా ఫాస్ట్గా కొరికేస్తాయి. చక్క 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 కొరికేస్తూ ఉంది. ఆ కొమ్మని బలహీనపరుస్తూ ఉంది. అదే కొమ్మకు వీడు వేలాడుతున్నాడు. వీడు నాలుక బయట ఉంది. తేనె తుట్ట నుంచి ఒక్క చినుకు బయటికి పడాలా వద్దా అని అలా వచ్చి ఆగిపోయింది. వాడు దానికోసమే చూస్తున్నాడు. ఇది కాక ఒక పెద్ద ఏనుగు మదగజం వచ్చేసి దాని మదాన్ని అణుచుకోవడానికి ఆ చెట్టుని బుడం సమేత పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే వాడు నిలబడిన చెట్టుని మొత్తం కదిలించి కిందికి కుదిపేయాలని చెప్పేసి. ఇది కాక వాడు 2 కొమ్మలు పట్టుకొని ఎక్కడైతే వేలాడుతున్నాడో దాని కింద ఒక కూపం ఉంది. ఆ కూపంలో కాల సర్పాలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి, కింద పడితే వేసి కొట్టేద్దాం. ఇది భౌతికంగా ఒక మనిషి యొక్క జీవనానికి సంబంధించిన ఒక చిత్రం. వీడు దరిద్రుడికి ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఎవడైతే ఈ దరిద్రంలో భావదరిద్రంలో బతుకుతున్నాడో ఆ కొమ్మకి ఎక్కడైతే తేనె ఉందో ఆ తేనెకి కొద్ది దూరంలోనే ఆ శ్రీ మహావిష్ణువు తన పుష్పక విమానాన్ని తీసుకొని దీన్ని తీసుకుపోవడానికి చేయిస్తున్నాడు. వీడు అనుకుంటే ఒక్క క్షణంతో తన చెయ్యిని ఆ స్వామికి ఇచ్చేస్తే స్వామి లాక్కం పెడతాడు. ఈ కొమ్మ గిమ్మ అన్ని ఇరిగిపోయినా ఏ బాధ లేదు. అంటే మనిషి పరంధామాన్ని చేరుతాడు. ఇది అసలు సత్యం, జీవిత సత్యం, పరమ సత్యం. మరి దీంట్లో వీడు ఏం చేస్తున్నాడు అంటే వాడు మాయలోకి పడిపోయాడు. ఇప్పుడు దీని వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. చెట్టు అనేది నీ కర్మఫలం, అంటే ఎన్నో జన్మల కర్మఫలం. నువ్వు మళ్ళీ పుట్టినావు. ఇది దీని నుంచి ఈ చెట్టు కొమ్మ మీద నుంచి ఏమైతే ఒక ఎలుక నల్లది ఒకటి తెల్లది ఉందో అది ఒక పగలు ఒక రాత్రి. తెల్ల రంగు ఎలుక ఒక పగలున్నట్ల, నల్ల రంగు ఎలుక ఒక రాత్రి ఉన్నట్ల నీ జీవితంలో పగలు రాత్రి అయిపోతూ ఉంది. అది నీ జీవిత సమయాన్ని తగ్గిస్తుందని చెప్పడానికి ఆ చిత్రకారుడు ఆ కొమ్మని ఆ చుంచులు తినడం చిత్రీకరించాడు. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ పగలు రాత్రులు మొత్తం నీ లైఫ్ని మైనస్ చేస్తూ పోతున్నాయి. నువ్వు మాత్రం ఒక మభ్యంలో ఉండిపోయినావు. ఓహో నేను ఇది చేయొచ్చు, అది కూడా చేయొచ్చు, వాడిని చేయొచ్చు, వీడిని చేయొచ్చు. ఇక్కడ నీ టైమర్ ఆన్ అయిపోయింది, నువ్వు దాన్ని చూసుకోవట్లేదు. ఇక్కడ ఎలుకలు కాలాన్ని సూచిస్తుంది, ఒక పగలు ఒక రాత్రి. ఇక పాములు కింద ఉండే పాములు ఏం సూచిస్తున్నాయి? వాళ్ళు ఒకవేళ కొమ్మ ఇరిగి కిందికి పడిపోతే ఎక్కడికి పోతాడు? మరణానికి పోతాడు. అంటే ఆ కూపంలో పడిపోతే విషసర్పాలు ఉన్నాయి. పాములు మరణానికి సంకేతం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి నీ టైం దిగిన నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఆ కొమ్మ విరిగి కింద పడిపోతే నువ్వు మరణంలోకి వెళ్ళిపోతావు. మళ్ళీ ఏ జన్మ తీసుకుంటావో నీకే తెలియదు. 84 లక్షల జీవరాశిలో ఏ యూనిలో నీ జన్మ ఉంటుందనేది చెప్పడం కష్టమే. అది నువ్వు ఈ జన్మలో చేసిన కర్మానుసారం నీకు నిర్ణయింపబడుతుంది. ఇక ఈ ఏనుగు అనేది ఉంది, అది కుదుపుతా ఉందని చెప్పినాను. ఎందుకంటే అది గుడం సమేత మదంతో ఉంది. అది దానికి ఆ చెట్టుని పెరికేయాలని దాని ఉద్దేశం. అది కుదుపుకి చెట్టు అల్లాడుతూ ఉంది. అక్కడ ఏనుగు అనేది నీ గతం. నువ్వు చేసిన కర్మ ఏదైతే ఉంటుందో ఇంకొకరిని గిల్లడమో గిచ్చడమో అది ఏనుగు రూపంలో వచ్చి ఆ చెట్టుని కదిలిస్తూ ఉంది. దరిద్రానికి ఆ చెట్టుగిన ఇరిగిపోయిందా అప్పుడు కూడా నీకు మరణమే. నీ గతం కూడా నిన్ను మింగేస్తుంది. నీ గతం బాగుండాలంటే నీ వర్తమానం ఖచ్చితంగా బాగుండాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు మంచి పని చేస్తే రేపు ముందుకు పోయిన తర్వాత వెనకలు తిరిగి చూసుకుంటే కూడా మంచి కార్యాలే ఉంటాయి. ఈరోజు నువ్వు ఒకరిని బాధ పెట్టినావంటే నీ గతం కూడా బాధలమయం అయిపోతుంది. ముందు ఎప్పుడో పోయినప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నీకు చేసిన కర్మ గుర్తొస్తుంది. ఆ రోజు నేను అలా చేశాను, అందుకే ఈరోజు నాకు ఈ బాధ వచ్చింది. అలా నీ గతాన్ని సూచించేది ఏనుగు. ఇలాగా ఇక్కడ అతి ముఖ్యమైన భాగం ఏది అంటే ఎవరైతే పరంధామానికి తీసుకుపోవడానికి శ్రీ మహావిష్ణువు ఆపన్న హస్తాన్ని ఇస్తున్నాడో దాని పక్కనే ఒక తేనె తుట్ట ఉంది. ఆ తుట్టెల నుంచి తేనెటీగలు వచ్చి పురుగుతాకున్నా కూడా వీడికి స్పృహ లేదు. ఆ తేనె మీద ఆశతో వాడు కొరికిన తేనెటీగల్ని కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆడ ఆ ఒక్క చెలుపు తేనె కోసం 4 చాపుకొని ఉన్నాడు. అక్కడ భగవంతుడు చేయి చాపినా కూడా వాడు చూసుకోవట్లేదు. ఈ తేనె అనేదే మాయ. అంటే
నీవు మాయా అనే తేనెను చూసుకుంటూ 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 నీ జీవితాన్ని నువ్వు నరక తుల్యంగా చేసుకుంటున్నావు. ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ పుట్టుక శాశ్వతం, నీ మరణం శాశ్వతం. ఎప్పటి వరకు ఇది నీ మోక్షం వచ్చేంత వరకు ఇవి శాశ్వతంగా జరుగుతూనే ఉంటాయి. ఒక బండికి చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో జనన మరణ చక్రం అనేది ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటుంది. ఇందులో నుంచి నువ్వు బయటపడాలంటే మోక్షం తప్ప ఇంకొక మార్గం లేదు. మోక్షం రావాలంటే చాలా పెద్ద మాట. మనం ఆ స్థాయికి మనం మోక్షం అని పలకడానికి కూడా అర్హత లేదు. పర్టికులర్గా నేను ఈ 41 రోజుల్లో నేను ఓపెన్గా చెప్తున్నా, మోక్షం అనే మాట అనే అర్హత కూడా మనలో చాలామందికి లేదు. అది చాలా గొప్ప విషయం. దాన్ని దాటాలంటే మనిషి ఎన్నో త్యాగాలు చేయాలా, మనిషిని ఎన్నో రకాలుగా శుద్ధి చేసుకుంటే తప్ప ఆ మాటను మనకు పలకడానికి అర్హత రాదు. ఇక ఈ మాయలో పడిపోయి మనిషి దేవుణ్ణి కూడా ఉనికి లేకుండా, సరే నిన్ను ఎత్తుకుపోతాండ్రా అంటే కూడా వదులుకోకున్నట్లు ఎవరైతే ఉన్నాడో మనిషి ఈ మాయా ప్రపంచంలో నుంచి బయటికి రావాలంటే దానికి దైవ ఉపాసన మాత్రమే ఏకైక మార్గం. నువ్వు దైవోపాసన చేస్తూ ఉంటే నీ జీవితంలో కొంచెం వైరాగ్యం అనేది అలవాటు పడుతుంది. వైరాగ్యం ఏమంటే నాకు కావాలా అనే దాని దగ్గర నుంచి స్వార్థం ఎలా మొదలవుతుందంటే నాకే కావాలా. ఇది చాలా అధమమైనది. నాకు కూడా కావాలనుకోవడం ఎందుకంటే తప్పేం కాదు, ఇంకొకరికి ఉంది కాబట్టి నాకు కూడా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. నాకు మాత్రమే కావాలనుకోవడం స్వార్థం. ఈ నాకు కూడా, నాకు మాత్రమే, ఈ దాటి అందరికీ కావాలనే స్థాయి ఎప్పుడు వస్తుందో మనలో, అప్పుడు మనిషి పరిపూర్ణంగా జ్ఞానవంతుడైపోతాడు. ఋషులకి ఏం దరిద్రం ఉంటే వాళ్ళు భార్య పిల్లల్ని కూడా వదిలేసి, వాళ్ళు అందరూ సన్యాసులు లేదు ఋషుల్లో, వాళ్ళకి సంసారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, వాళ్ళకు బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు ఒక్క వసంత ఋతువులో మాత్రమే ఒకే ఒక్క మాసం భార్య పిల్లలతో గడిపేసి మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయేవాళ్ళు. ఏం మనలాగా ప్రేమ వాళ్ళకు ఉండదా? వాళ్ళకు కూడా కొడుకుల మీద కూతుర్ల మీద ప్రేమలు ఉండవా? కానీ సర్వ మానవాళి అభ్యున్నతికి ఏం కావాలో వాళ్ళు ఆ కాలంలో అటువంటి త్యాగాలు చేస్తూ పోయినందుకు ఇప్పటికీ కొన్ని వందల ఏళ్లక బానిసత్వ సంఖ్యలో కొట్టుమిట్టాడుతున్న భారతదేశం ఈ రోజు వరకు సనాతన ధర్మంగా నిలబడిందంటే కేవలం మా ఋషులు చేసిన అకుంఠిత దీక్ష ద్వారా ఈ హిందూ సమాజం ఇంకా ఒక పొగరెక్కిన జెండాలాగా నిలబడి రెపరెపలాడుతుంది. ఎందుకంటే బాగా చూడండి, వేరే దేశాలు 12-14 సంవత్సరాలు ఇతర మతాల చేతులకు వెళ్ళినప్పుడు దేశాలే మారిపోయినాయి, అందులో ఉపాసన పద్ధతులు మారిపోయినాయి, దేవుళ్ళు మారిపోయినారు. కానీ దాదాపుగా 800 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు నవాబుల పాలనలో, తర్వాత 270 నుంచి 280 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్నా కూడా భారతదేశంలో ఇంకా హిందుత్వం మిగిలింది. కరోనా సమయంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టిండేది ఏది అని ఎవరినైనా అడిగితే ఎవరికి ఆన్సర్ దొరకదో. నేను గర్వంగా చెప్పగలను, కేవలం మన ధర్మం నిలబెట్టింది దాన్ని. ఆ టైంలో కూడా ఎవరు టెంకాయ కొట్టేది వదలలేదు, దేవునికి పోయేది వదలలేదు, వాడు ఉపాసన వదలలేదు, పెళ్లిళ్ళు వదలలేదు, ఏది వదలలేదు, అన్నీ చేసినారు. హిందూ ధర్మం ఒక్కటి బాగుంటే యావత్ ప్రపంచం బాగుంటుందని చెప్పేసి వివేకానందుడు ఎప్పుడో చెప్పినాడు. ఏ యజ్ఞ యాగాలు చేసినా కూడా మనం ఒక ఇంట్లో ఒక యజ్ఞాన్ని చేస్తే అక్కడ స్వామివారు వచ్చి ఫస్ట్ స్థలాన్ని చూస్తాడు. ఇంట్లో ఎక్కడ అనుకూలంగా ఉంది యజ్ఞం చేయడానికి, మ్యాక్సిమం ఈశాన్యాన్ని ప్రిఫర్ చేస్తారు. ఈశాన్యం శివుడు స్థానం కాబట్టి భగవంతుడికి దగ్గరగా చేయాలని. అలాగా ఈ యావత్ ప్రపంచానికి నా భారతదేశం అనేది ఒక పూజా మందిరం లాంటిది అనేసి వివేకానంద స్వామి ఎప్పుడో చికాగో సమావేశంలో చెప్తాడు. అక్కడ జరిగే ప్రతి యజ్ఞం, ప్రతి హోమం భారతదేశం బాగుండాలని కాదు, ఈ విశ్వవ్యాప్తం బాగుండాలని జరిగినాయి. అటువంటి గొప్ప సంస్కృతి మన హిందూ సంస్కృతి. తాను బతకడమే కాకుండా తనతో పాటు 4 జీవాలను నిలబెట్టేవాడే మన ధర్మంలో ఉంటాడు. ఇతర ధర్మంలో అలా కాదు, ఉంటే మావాడిగా ఉండవు, లేదంటే చనిపోడు. హకీకత్ రాయ్ అని ఒక చిన్న వయసు కుర్రాడు, పంజాబ్లో జరిగిన కథ, యథార్థ సంఘటన. 1719లో ఈ కుర్రాడు చదువుకుంటుంటాడు. ఎక్కడ? పంజాబ్ సియాల్కోట్లో ఈయన విద్యాభ్యాసం జరుగుతుంటుంది. చూడండి, వీరత్వానికి మనం భారతదేశంలో ఫస్ట్ నమూనా తీసుకుంటే మనకు కళ్ళు మూసుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఒక సిక్ వస్తాడు. ఎందుకంటే వాళ్ళు దేశానికి చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఎంతమంది కొడుకులున్నా ఒకరిని దేశానికి అంకితం ఇచ్చేసేది వాళ్ళు ప్రతి ఇంట్లో చేసే ఒక ప్రక్రియ. మన దాంట్లో మిలిటరీలో ఉన్నాడంటే 1000 ఇండ్లు ఎత్తితే కానీ ఒక మిలిటరీ వాడు దొరకడు. వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో 3 మిలిటరీ వాళ్ళు ఉంటారు.
చివరాఖరికి ఒకే కొడుకు పుట్టినాడు, మళ్ళీ సంతానం కలగలేనన్నా కూడా వాడిని మిలిటరీకి వదిలేస్తారు వాళ్ళు. ఎందుకంటే మిలిటరీకి వదలలేదంటే వాళ్ళకి తల తీసేసినట్లు అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, నా కొడుకు దేశాన్ని కాపాడుతున్నాడు. అలాంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు హకీకత్ రాయ్ అనే ఒక చిన్న కుర్రాడు 1719 సియాల్కోట్లో జన్మించి అక్కడే తన విద్యాభ్యాసం నేర్చుకునే సమయంలో ఈ మహమ్మదీయుల పాలన చాలా ఘోరంగా ఉంటుంది. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడంటే బళ్ళోకి పోయిన తర్వాత వాళ్ళు చెప్పే పద్ధతులు పాటించమని చెప్తే ఈ కుర్రాడు పాటిస్తున్నాడు. ఒకసారి ఆ పిల్లలకి, ఇతర మతాల పిల్లలకి ఈయనకి ఒక వాగ్వివాదం జరుగుతుంది. ఆ వాగ్వివాదంలో ఏం జరుగుతుందంటే ఈ పిల్లోడు తర్కం చేసి మాది గొప్ప ధర్మం, మీది కాదు అని ఆ పిల్లోడు నిరూపిస్తాడు ఆ పిల్లలకి. ఈ విషయం అక్కడ ఇక్కడ ఆ చెవి ఈ చెవి పడి చక్కగా ఆ స్కూల్ మేనేజ్మెంట్కి పోతుంది. అది ఆ పాఠశాల ఒక ముస్లింల యొక్క అధీనంలో నడుస్తుంటుంది. ఈ కుర్రాన్ని పిలిపిస్తారు, పిలిపించి చెప్తాడు, అరే నాయన నువ్వు ఆవాకాలు చవాకులు పేలుతున్నావు, నువ్వు అలా చేయకూడదు, ఇది మా ధర్మం ఉండేది, ఇది నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వచ్చినావు, మేము చెప్పినట్లుంటే చదువుకుంటావు, లేదంటే వెళ్ళిపోతావు. ఒకసారి వార్నింగ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి వాళ్ళు కించపరిచే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ వాదన చేస్తాడు పిల్లోడు. ఈసారి కొంచెం భారీ స్థాయిగా అవుతుంది, నా ధర్మం గొప్పదంటే గొప్పదని ఆ పిల్లోడు వాళ్ళ స్థాయిలో చెప్తాడు. అది విన్న ఆ మేనేజ్మెంట్ ఆయన, ముస్లిం ఆయన వచ్చి ఈ కుర్రాన్ని తీసుకొని పోయి తన ఛాంబర్లో నిలబెడతాడు. ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నీ వయసు నిండా 17 సంవత్సరాలు లేదు నీకు, నువ్వు వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు ధర్మం గురించి, మా అందరి పిల్లలకి తిరగబడుతున్నావు, దాదాపు 28 పిల్లలు నీ ముందు మాట్లాడలేకపోతున్నారు, నువ్వు అంత పెద్ద వక్తవా నువ్వు అంటాడు. అయ్యా మీరు చదువు నేర్పేవాళ్ళు మాకు దేవుళ్లతో సమానమే, కానీ నా ధర్మాన్ని కించపరిస్తే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది, ఇది మా అమ్మ నాన్న నాకు రోజు చెప్తారు. అవునా, అంత గొప్ప జన్మ నానిది, ఒక పని చేద్దాము, రేపు ఒక ఫత్వా చేస్తాం అంటే వాళ్ళ దాంట్లో ఒక నిర్ణయం, దాంట్లో 2 ఆప్షన్స్ పెడతాను నీకు. ఒకటి, నువ్వు బతికి బట్ట కట్టాలా అంటే రేపు నా ఇస్లాం మత స్వీకరణ చేయాలను. 2, శిరచ్ఛేదానికి రెడీ అయిపోవాలి. ఈరోజు రాత్రంతా ఆలోచన చేయి, రేపు నీకు డెసిషన్, ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే నిన్ను ఈజీగా వదిలేస్తా, నలుగురితో పాటు ఆడుకో, చదువు నేర్చుకో, నీ భవిష్యత్తును చూసుకో. కాదు కూడదంటావా, తల ఎగిరిపోతుంది. ఆ కుర్రాడు ఒక రోజంతా ఆ బాధని ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకొని ఒక రాత్రంతా ఆలోచన చేస్తాడు. మరుసటి రోజు దినం రాగే రోజులాగా లేస్తాడు, స్నానం చేసి తన దేవుణ్ణి ఉపాసన చేసి వాళ్ళ సిక్కుల దైవం గురు గోవింద్ సింగ్ నమస్కారం చేసి ఒక్క కోరిక కోరుతాడు, స్వామి చావు లేని జీవి సృష్టిలో లేదు. ఆ వయసుకి ఆ పిల్లోడి మాటకి చూడండి, చావు లేని జీవి సృష్టిలో లేదు, కానీ చావు ఎలా వచ్చిందనేది చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. నేను చరిత్రలో నిలిచే ప్రయత్నం మీరు చేస్తా, నా వెన్నంటి ఉండి నడిపించు అని భగవంతుడిని కోరి ఆ పిల్లోడు పోతాడు. అక్కడ పోయిన తర్వాత ఈ ప్రిన్సిపల్ ఆయన కోసమే చూస్తుంటాడు. ఎందుకంటే వీడిలాగా 10 మంది తయారైపోతే స్కూల్లో మొత్తం ఇట్లాంటి వాళ్ళు లేసుకుంటాడు. ఎందుకంటే అది పంజాబ్ ప్రాంతం, చాలామంది సిక్కులు అక్కడ చదువుతుంటారు. ఇది ఒక్కటి తేడా కొట్టిందనుకో మొత్తం వ్యవస్థ ఎగిరిపోతుంది, మళ్ళీ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. అప్పుడు వాడిని పిలిపించి నిదానంగా చెప్తాడు, చూడు నాయనా, నీవు నీ ఉపాసన చేసుకో, ఇస్లాం మతం స్వీకారం చేసుకో, మాలాగా నమాజ్ చేయి, నువ్వు లోపల ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. కన్విన్స్ చేస్తారు ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ మా దాంట్లో దాని తర్వాత దీన్ని తిప్పుకుందాం మళ్ళీ. వాడు ఒకటే అంటాడు, లేదు మీరు నాకు 2 ఆప్షన్స్ ఇచ్చినారు, ఒకటి మతం మారడం, 2 తల తీసేసుకోవడం, నేను 2వ దానికి రెడీ అయినాను. నేను ఒక్కసారి ఆశ్చర్యం అయిపోతుంది, వీడు తెలిసి తెలియని వయసులో ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు వీడు. ఇంకొకసారి చెప్తారు, తల అంటే ప్రాణం ఉండదు, వాడు అంటాడు ఇటువంటి జీవితంలో ఉండేదానికంటే తల ఎగిరించుకొని చావడం మంచిది నా ధర్మం కోసం. 2 క్షణాల టైం అయిన తర్వాత వాడిని తీసుకొని పోయి అదే స్కూల్ ముందు నిలబెట్టి ఆ కుర్రాన్ని శిరచ్ఛేదం చేశారు. ఇటువంటి త్యాగాలు 17 సంవత్సరాల ఒక అబ్బాయి చేయగలిగినప్పుడు దేశం కోసం, ధర్మం కోసం మనలో ఇప్పుడప్పుడు చచ్చిపోయేలాగా రెడీ ఉన్నాం. మనం ఎంతమంది చేయగలం? ఇప్పటికీ కూడా మనలో ఆశ ఉంది, ఇప్పటికీ కూడా నాకే కావాలా, నాదే జరగాల, నేనే చేయాలా
అందరూ నాశనం అయిపోవాలి, నేను బాగుంటాను. ఆ కుర్రాడు నిండా జీవితం చూడలేదు, వాడికి ఒక మంచి తెలీదు, చెడు తెలీదు. చివరాఖరికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ మాట చెప్పుకోకున్నట్ల ఆ కుర్రాడు తన శిరస్సుని గర్వంగా ఇచ్చేస్తాడు దేశం కోసం. అటువంటి వీరులు పుట్టిన దేశంలో మనం పుట్టాము. మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఈరోజు పెద్దగా పొడిచే అవసరం లేదు, అంతటి అవసరం కూడా మీకు లేదు ఇప్పుడు. అప్పుడంటే వీళ్ళు పరమతాల వాళ్ళు ఉన్నారు, బల్లాలతో పొడుస్తుండ్రి, అది చేస్తుండ్రి. ఇప్పుడు నీ ధర్మాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించుకుంటే అదే 10,000 అని చెప్పినా కూడా ఆ ధర్మాన్ని కూడా పాటించలేని దౌర్భాగ్య పరిస్థితులకు మనం పడిపోతాం. ధర్మం ధర్మం అని ఎందుకు కొట్టుకుంటామంటే ఇది నా స్వార్థం కాదు, ఈ ధర్మం రేపటి తరాల కోసం. ఇంతకు ముందు వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడగలుగుతున్నామో అంతటి కష్టంలో ఒక్క 5% మనం పడితే మనకు ముందు తరాల వాళ్ళు, ఇటువంటి జనరేషన్ ఉండే వాళ్ళు గర్వంగా వాళ్ళ గుళ్ళలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. లేదంటే ఈ జనరేషన్కి, ఈ నెక్స్ట్ జనరేషన్కి ఏమీ ఉండవు. ఇప్పుడుండే జనాభాకి 2045కి గన ఇతర మతాల పర్సంటేజ్ పెరిగి 40% వచ్చిందా, భారతదేశంలో ఏ గుడి ఉండదు, ఏ పూజ ఉండదు, ఏ ఉపాసన ఉండదు. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇది సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అనలిటికల్గా చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి అన్నీ. మనం మాత్రమే చాలా నెమ్మదిగా, చాలా కూల్గా నేను, నా పెళ్ళాము, నా సంసారం, నా ఆస్తి అని కొట్టుమిట్టాడుతుండేది మనమే. ఒకడు అన్య మతస్థుడు 1,00,000 రూపాయలు ఇస్తాను ప్రసాదం తీసుకుంటాడు, చావడానికి రెడీ అవుతాడు కానీ ప్రసాదం తినడు. మన దాంట్లో 10 రూపాయలు ఇస్తే ఏ పని చేయడానికైనా రెడీ అయిపోతాడు. 10 రూపాయలు వస్తుంది కదా. ధర్మానికి వాళ్ళు పెట్టిన విలువ, మనం పెట్టిన విలువ చాలా తేడా ఉంది. వాడు ప్రాణాన్ని సైతం ఇచ్చే రెడీ అవుతాడు, మనలో ప్రాణం మీదకి వస్తే ఒక్కడు కూడా నిలబడ్డు, గ్యారెంటీగా నేనే చెప్తాను. రేపు నన్నే గుడి బయట తీసుకుని పోయి 4 తన్నినా నన్ను ఎవరు ఇడిపిరు, అది కూడా నేను చెప్పేది. నాకు తెలిసి ఇది జరుగుతుంది. ఎందుకంటే మనలో పిరికితనం అనేది నరాల్లో ఎలా ఇంటిపోయిందంటే మనము మొగాళ్ళ కాదనే డౌట్ కూడా వచ్చేస్తుంది మనకి. అందుకే ఒకటి చెప్తున్నా, ఈ వీరుల చరిత్ర చదవడం వల్ల నువ్వు పెద్దగా పొడిచి దేశాన్ని కాపాడకపోయినా కనీసం నీ కుటుంబం వరకు నువ్వు నిలబడగలిగే ఒక మగతనం నీకు వస్తుంది. అటువంటి ధీరలు ఈ దేశంలో పుడతారు. చెప్పాను, ఒక ఆడది కాసు కొట్టంత బొట్టు పెట్టుకుంటే వీరులు తయారైన దేశం నాది. దానికి సపరేట్గా ఎక్సర్సైజులు కూడా చేయాల్సిన పనిలే. కేవలం భార్య ముఖాన్ని చూస్తూ కూడా వీరత్వాన్ని పొందిన మహావీరులు పుట్టినటువంటి మహాదేశంలో పుట్టి మనం ఈరోజు తిరిగి పొందలా బతుకుతున్నాం. ఇది తగ్గించుకోండి. ధర్మం కోసం నిలబడాల్సి వస్తే గర్వంగా నిలబడండి. పోతే ఒక్కరోజు పోతాం, నిలబడితే శాశ్వతంగా. 17వ 19 సంవత్సరాల్లో ఆ కుర్రాన్ని చనిపోతే మనం 1719లో పుట్టి 1734లో చనిపోయిన ఒక కుర్రాడి ఉదంతాన్ని నేను ఇక్కడ నా దేవాలయంలో కూర్చొని చెప్పగలుగుతున్నానంటే కేవలం ఆ కుర్రాడి చేసిన మహాత్యాగం వల్ల. నా గురించి కూడా ఒకటి చెప్పాలంటే నేను కూడా ఏదో ఒకటి చేయాలా. అది చేస్తేనే ఒక పిల్లోడు అంటే ఇట్లాంటి ఆయన ఒక ప్రయత్నం చేసినాడనే మనకి కూడా చరిత్రలో ఒక్కటంటే ఒక్క లైన్ ఉండేలాగా చూసుకోండి. మీ జీవితం, మీరు మీ పక్కనుండే వాడిని అందరినీ సంతోషపెట్టండి. అందరూ బాగుంటారు. అందరూ బాగుంటే విశ్వమానవాళి బాగుంటుందని నమ్మే మన హిందూ ధర్మాన్ని తోడుగా చెప్తున్నా. పిరికితనం వదలండి, వీరులుగా బతకండి. ధర్మం విషయం వస్తే ఒక అడుగు ముందుకు వేయండి. ఎవడు పిలవలేదు, నన్ను వాడు పిలవలేదు, వీడు పిలవలేదు. అది అత్తానింటి పెళ్లి కాదు, కోడలి పెళ్లి కాదు, మేనకోడలి పెళ్లి కాదు. ధర్మం కోసం వచ్చిందంటే ఒక అడుగు ముందుకేసి నేను చేస్తానని పోను. ఇక మనకి పురిటి నొప్పులని గుర్తొస్తే బాగా ఆలోచన చేయండి. పురిటి నొప్పులు అనేది ఆడదానికి ఇంకొక జన్మ లాంటిది. ఆమె తన జీవాన్ని పణంగా పెట్టి ఒక జీవిని బయటికి తెస్తుంది. కొంచెం అటు ఇటు అయిపోయింది, ఆ పిండం యొక్క మూమెంట్ సరిగా లేదు అంటే గనక తల్లి బిడ్డ ఇద్దరు మిగలరు. ఒక్కొక్కసారి బిడ్డ మిగిలిన తల్లి మిగలదు. ఇది సృష్టిలో జరిగే అతి సంక్లిష్టమైన ఒక ప్రక్రియ ఈ జననం అనేది. వాళ్ళ జననేంద్రియానికి ఆ వచ్చే బిడ్డ ఆకారానికి సంబంధం ఉండదు. ఎంత ఆశ్చర్యం అంటే దేవుడు ఎలా పెట్టాడు, ఒక పిండాన్ని తయారు చేసి తన మలమూత్రాల్లోనే ఆ పిల్లోడు తిరుగుతూ ఉమ్మి నీళ్లలో అలాగే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే 9 నెలలు 9 మాసాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫలదీకరణం పూర్తి అయిన తర్వాత ఆ బిడ్డ తల ముందు చేసి ఫస్ట్ బయటకు పుడతాడు. ఇటువంటి జన్మ ఇచ్చేటప్పుడు ఆ తల్లి పడే బాధ సామాన్యమైన బాధ కాదు. మరి ఎందుకు దేవుడు ఇంత కష్టం పెట్టాడు ఆ తల్లికి? బాగా చూడండి, ఎవడైతే ఎక్కువగా బాధ్యత మోస్తాడో వానికే సమాజంలో గౌరవం దక్కుతుంది. బాధ్యత లేకుండా ఎవరికి ఏ పేరు రాదు, వచ్చినా అది శాశ్వతంగా నిలబడదు.
బాధ్యత ఎవడైతే మోసుకుంటాడో వాని గురించి చర్చిస్తుంది సమాజం. తల్లికి అంతటి గొప్ప స్థానం ఎందుకు ఇచ్చింది? ఒక పీఠాధిపతి అయినా కూడా తండ్రి వస్తే ఆ పీఠాధిపతి కాళ్ళకి నమస్కారం చేయాలి, సొంత తండ్రి కూడా ఆ పీఠాధిపతి. కానీ తల్లి వస్తే పీఠాధిపతి కూడా పీఠం దిగిపోయి తల్లికి నమస్కారం చేయాల. అది శాస్త్రం తల్లికి ఇచ్చిన గౌరవం. ఇది ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే తల్లి ఇచ్చిన ఆ బాధ, తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన దాన్ని గౌరవంగా సమాజం ఆమెని ఒక గౌరవప్రదమైన ఒక స్థానంలో పెట్టింది. ఒక్క హిందూ సంప్రదాయంలో మాత్రమే ఆడదాన్ని దేవతగా కొలిచినారు, మరే సంప్రదాయంలో లేదు. చాలా అతి కొద్ది సంప్రదాయాల్లో ఉన్నాయి, కానీ ఒక్క ఆడదాన్ని దేవతగా కొలిచి దేవుళ్ళ కంటే గొప్పగా చూసిన ఒకే ఒక సంస్కృతి హిందూ సంస్కృతి. ఈమెకి ఇంతటి నొప్పులు రావడానికి కారణం ఏమి? ఎందుకు ఇంత బాధ పెట్టినాడు అంటే, ఒకటి ఆమెకి గౌరవం తెప్పించడానికి, రెండో కారణం ఏమంటే దీనికి ఒక కథ ఉంది. ఒకసారి ఒక ఆవు నిండు గర్భంతో ఉంటుంది, నడవలేక అడుగులు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు అప్పుడు ప్రసవం అయిపోతుంది దానికి. ఆ సమయంలో దాని బాధ అర్థం కాక ఎటు నిలబడాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి దప్పున దాని బిడ్డ కింద పడిపోతుంది. బిడ్డ పడిపోయిన తర్వాత ఆ మాంసం దాని ఏమైతే అవశేషాలు ఉంటాయో అంతా ఇంత వెడల్పు అయిపోతుంది. అక్కడ ఒక ఆడ మనిషి నిలబడి ఉంటుంది. ఆ లేక దూడ తల్లి వెనకన నడవాలి ఇప్పుడు, లేకపోతే దానికి భయం ఎవరైనా లేగదూడని ఎత్తుకుపోతారని తల్లికి ఆ తాపత్రయం ఉంటుంది. ఆవు లేగదూడని చూస్తుంది, లేగదూడకి లేవడానికి రాదు, ఎందుకంటే దానికి ఇంకా కాళ్ళు రాదు. అది నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆడపిల్లని పిలిచి అడుగుతుంది, అమ్మ ఈ దూడ ఏదైతే కింద పడిందో దీనికి నడవడానికి రాదు, దాన్ని తీసి నా వీపు మీద వేసేసాయి, దాన్ని నేను ఇంటికి తీసుకెళ్తాను. అప్పుడు ఆమె అసూయపడుతుంది, నేను ఎంత రెడీ అయ్యి ఎక్కడికో పోవాలని నిలబడినాను, నువ్వు విన్ని చెప్తున్నావు, దాన్ని పట్టుకొని నేను నీ పైన వేయలేను, ఏమనుకోద్దు, చాలా జుగుత్సాకరంగా ఉంది, నేను పెట్టలేను. అప్పుడు గోమాత ఒక శాపం పెడుతుంది. ఏ సంతానాన్ని చూసి జుగుత్సాకరం అన్నావో, ఏ రక్త మాంసాలు, ఏ ఉమ్మి నీళ్ళని చూసి నువ్వు చాలా గిల్టీగా ఫీల్ అయినావో అది నీలోనే పుడుతుంది. నీకు కూడా ఒక బిడ్డ పుట్టాలంటే ఇటువంటి జుగుత్సాకరమైన వాతావరణంలోనే వాడు బయటకు వస్తాడు. జన్మనా జాయతే శూద్రః. అందుకే శాస్త్రం కూడా ఒక మాట చెప్తుంది, ఎటువంటి పెద్ద బ్రాహ్మణుడైనా ఒక శూద్రుడిగానే పుడతాడు, ఎందుకంటే యోని భాగం నుంచే రావాలి. తర్వాత వాడి గుణాన్ని కర్మాన్ని బట్టి వాడు వేదాలు పాటిస్తే దాని తరపున పౌరహిత్యం కానీ ఇంకొకటి కానీ బ్రహ్మం గురించి తెలుసుకుంటే బ్రాహ్మణుడు అంటాడు, వేదాల గురించి తెలుసుకుంటే విప్రుడైపోతాడు. అలాగా వాడు చేసే కర్మల్ని బట్టి డిసైడ్ అవుతుంది. పుట్టడం మాత్రం కన్ఫర్మ్గా అందరు శూద్రులుగానే పుడతాడు. అలాగా నువ్వు ఏదైతే అసూయ పడుతున్నావో అటువంటి జన్మే నీకు కూడా వస్తుంది. నువ్వు కూడా నీ పిల్లల్ని కనాలంటే నువ్వు అలాగే కంటావు. నీకు ఇంకొక బోనస్ కూడా ఇస్తున్నాను, ఏ బిడ్డ అయితే నడవలేని పరిస్థితిలో ఉంటే నేను సహాయం కోరితే నువ్వు నిరాకరించావో, ఈరోజు దానికి కూడా ఒక శాపం పెడుతున్నాను. నా బిడ్డ పుట్టిన 15 నిమిషాలు నడవగలుగుతుంది ఈ రోజు నుంచి, నీ బిడ్డ మాత్రం 9 నెలల వరకు నడవడు, అప్పుడు నీకు నా బాధ అర్థమవుతుందని చెప్పేసి ఆ బిడ్డకి 9 నెలలలో కాళ్ళు వచ్చేలాగా ఒక గోవు పెట్టిన శాపం ఈ రోజు వరకు ప్రతిఫలిస్తుంది. ఇది ఆడదానికి ఎందుకు పురిటినప్పుడు అనేదానికి ఇది ఒక చిన్న ఉపకథ. ఇది ఇలాగా శాస్త్రంలో సూక్ష్మమైన విషయాలు 1 కాదు 2 కాదు కోకొల్లలు ఉన్నాయి, మనకి చూడగలిగే ఓర్పులే. ఇక యాక్చువల్గా ఈరోజు ఒక పెద్ద కథతో వచ్చినాను, ఉపమన్యుడి కథ చెప్దాము, కానీ టైం లేట్ అవుతుందని అది ఆల్మోస్ట్ 40 మినిట్స్ వస్తుంది. అది రేపు దాన్ని షిఫ్ట్ చేస్తాను నేను, రేపు వచ్చి విన్నోళ్ళు తరించుకోవచ్చు, లేకపోతే నేనేం చేయలేను. అతి మంచి కథ, గురు శిష్యుల సంబంధం గురించి చరిత్రలో నిలిచిపోయిన కథ. మీరు కూడా ఎవరైనా ఉంటే రేపు చెప్పండి. రేపు ఇంకా అదర్ టాపిక్స్ ఏమీ తీసుకోను, కేవలం ఉపమన్యుడి కథ చెప్తా. ఎందుకంటే రాబోయే కాలంలో ఇంత ప్రశాంతంగా కూర్చుకొని మనం చెప్పుకునే వెసులుబాటు అయితే ఉండదు గుళ్ళో. ఇంకా ఒక్కసారి ఇరుముళ్ళు స్టార్ట్ అయినాయంటే వీలైనంత త్వరగా ఆ కథను ముగించేస్తా. రేపు ఆ కథ చెప్తా. ఇంకొకటి, మనకి సంప్రదాయ పద్ధతి ప్రకారం
రేపు ఒక మంచి కథతో, అదొక్క కథతో రేపు ముగించేస్తా. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. అది చాలా ముఖ్యమైన కథ, గురు శిష్యుల సంబంధం గురించి మీరు పిల్లలకి కూడా చెప్పగలిగే ఒక మంచి కథ అది. అది వాస్తవంగా జరిగింది. ఇంతకుముందు నేను మీ దగ్గర ప్రస్తావించినాను, శ్రీకృష్ణుడు కూడా శివదీక్ష తీసుకున్నాడని ఒక వీడియో కూడా మనం చేసినాం. అందులో శ్రీకృష్ణుడికి జాంబవతి దేవికి పిల్లలు కాలేదు అని చెప్పేసి జాంబవతి ఏడిస్తే జాంబవతిని తీసుకొని శ్రీకృష్ణుడు ఈ ఉపమన్యుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు ఉపమన్యుడు ఏం చేస్తాడంటే ఆయనకి కూడా దోషం ఉందని చెప్తాడు కృష్ణుడికి కూడా. నీకు సంతాన యోగం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, కాకపోతే ఇది దాటడానికి ఒకటే ఒక మార్గం ఉంది, నీ ఇష్టసకుడైన శంకరుణ్ణి నువ్వు ఉపాసన చేయి. అప్పుడు ఆయన ఒక దీక్షను తీసుకుంటాడు. ఆ దీక్ష పేరే పాశుపత దీక్ష అంటారు. అటువంటి పాశుపత దీక్షని లోక నాయకుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఉపదేశించింది ఉపమన్యు మహర్షి. అంతటి గొప్ప క్యారెక్టరు. ఇంకా ఇంట్రడక్షన్ చెప్పాలంటే దక్ష మహాయజ్ఞంలో ఎప్పుడైతే శివుడికి అవమానం జరుగుతుందో అక్కడ శివుని భక్తులలో వెళ్ళిన వాళ్ళలో ఇద్దరు మొత్తం యజ్ఞాన్ని నిగ్రహిస్తారు. జరపకూడదు, ఇది నిరీశ్వర యాగం ఎప్పుడూ జరగకూడదు. యాగం అంటే శివుడితో కూడుకొని ఉంటేనే శుభప్రదంగా ఉంటుంది. శివుడు లేని యాగం శ్మశానంతో సమానం అని చెప్పి ఒక్క దదీచి మహర్షి, ఒక ఉపమన్యు మహర్షులు మాత్రమే కొట్లాడతారు. అటువంటి గొప్ప వ్యక్తుల్లో ఉపమన్యు ఒకడు. ఆయన బాల్యం ఎలా జరిగింది, ఆయన విద్య నేర్చుకోవడానికి ఏమేమి త్యాగం చేయాల్సి వచ్చిందని దానికి ఒక కథ ఉంటుంది. దాని గురించి రేపు మాట్లాడదాం. ఓం